మెగా బ్రదర్ నాగబాబు తనయుడిగా వెండితెర తెరంగేట్రం చేసిన వరుణ్ తేజ్ ముకుంద కంచె లోఫర్ సినిమాలతో కమర్షియల్ గా సక్సెస్ కొట్టలేకపోయినా మంచి నటుడిగా ప్రూవ్ చేసుకున్నాడు. గతేడాది వచ్చిన కంచె వరుణ్ తేజ్ లోని కొత్త నటుడిని ఆవిష్కరిస్తే లోఫర్ డిజాస్టర్ అయింది. తర్వాత వరుణ్ గ్యాప్ తీసుకుని మరో సినిమాలో నటించేందుకు ఓకే చెప్పాడు. అయితే ఇప్పుడు ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ కాకముందే ఆగిపోయినట్లు ఇండస్ట్రీలో రూమర్లు వస్తున్నాయి. వరుణ్ కొత్త చిత్రం నిర్మాతకు వరుణ్ కు అసలు పడట్లేదట. సదరు నిర్మాత కొత్త కుర్రాడు కదా, ఓ 2 కోట్లు రెమ్యునరేషన్ ఇద్దాం అని అనుకుంటే మరోడేమో 5 కోట్లు ఉంటేనే మాట్లాడదాం అన్నాడట. దీంతో ఆ నిర్మాత ఒక్కసారిగా షాక్ అయ్యి సినిమా షూటింగ్ ని ఆపేసినట్లు తెలుస్తుంది. దీంతో వరుణ్ తేజ్ పై మరో రవితేజ అన్న సెటైర్లు వినిపిస్తున్నాయి. రవితేజ కూడా రెమ్యునరేషన్ విషయం తేలందే అసలు సైన్ చేయడన్న టాక్ ఉంది. దీంతో ఇప్పుడు వరుణ్ తేజ్ కూడా ఇండస్ట్రీలో మరో రవితేజ అయ్యాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. వరుణ్ కొత్త హీరో, ఇంకా సాయిధరంలా సరైన మార్కెట్ కూడా లేదు. అప్పుడే 5 కోట్లంటే కష్టమే. మరి వైలెన్స్ లేకుండా చూడగలిగే లవ్ స్టోరీలు ఎప్పుడు వస్తాయి కదా. నీలో ఈ కోణం కూడా ఉందని నాకు తెలీదు. అడ్వెంచర్ టైం. నిన్ను పెళ్లి చేసుకోవాలి, ఐశ్వర్య తెలివిగా చంపాలి. నాకు తెలిసి ఒక్కడే శత్రువు ఉన్నాడు. నేరం బయటపడే ఛాన్సే లేదు.